మళ్ళీ మనం వేరే ఆర్థిక ఉగ్రవాదం అనేటువంటిది ఈవేళ ప్రమాదకరం అయితే దాన్ని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వాలు చివరికి ఎలక్షన్ సందర్భంలో 4 కేసులు పెట్టి ఊరుకోవడం అనేది కాకుండా వాళ్ళని తీసుకెళ్లి జైళ్లలో పెట్టి ఎందుకు ప్రజలకి సరైనటువంటి వాళ్ళని ఎన్నుకునే అవకాశం ఇయ్యరు. ఆ ఉగ్రవాదులు సృష్టించినటువంటి డబ్బుల భూతంతోనే కదా ఇవాళ ఎన్నికలంతా దరిద్రంగా తయారవుతున్నాయి. ఎన్నికల ముందు కానీ ఎన్నికలకు నెల ముందు 2 నెలల ముందు కానీ సంవత్సరం ముందు అవసరం ఏంటంటే అది పొలిటికల్ గా రివర్సల్ సింపతి గారు రైట్ చేసిన పాయింట్ లో ఒకటి మంచిది ఉందండి. 6 నెలల ముందే ఈయన జైల్లో పెడితే ఇంకా ఆయన ఇంకేముంటది అప్పుడు చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా చేయాలి, చర్యలు తీసుకోవాలి. కానీ జైల్లో పెట్టి పొలిటికల్ సింపతి నేను అనేది పొలిటికల్ సింపతి ఎందుకు రావాలి? సింపతి వస్తే జనతా పార్టీ టైంలో ఇందిరాగాంధీ జైలు పెట్టినప్పుడు సింపతి మళ్ళీ గెలిచింది. రైట్, ఇక్కడ ఇండియాలో జరుగుతుంది సింపతి. జైలుకు పోతే సింపతి వస్తుంది, ఎంత నిరసనం. అటువంటి పరిస్థితి అవకాశం ఇవ్వద్దు అనేది ఒక రాజకీయ నాయకుల పాలసీ. చర్యలు తీసుకోవాలి కానీ అరెస్ట్. ఆర్థిక ఉగ్రవాదాన్ని రాజకీయాల్లోకి రానియద్దు, చాలా ఐడియల్ మంచి పాయింట్. కానీ ఎవరు అన్ని పార్టీలు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇవాళ ఏ పార్టీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ పార్టీలో చూసినా పార్లమెంట్కి పోటీ చేస్తున్న అభ్యర్థులు మీరు చూడండి, కనీసం 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళనే, అందులో ముఖ్యంగా ఆర్థికవేత్తలు, వ్యాపారులు, డగోలుగా సంపాదించి 1000 కోట్లు సంపాదించిన వాళ్ళనే అన్ని పార్టీలు ఇవాళ నిలబెట్టినాయి. అంటే రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తూ ఉంటాయి, చట్టాలు వాళ్ళని శిక్షించాలి, చట్టాలను వాళ్ళని చేయాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? రాజకీయ పార్టీలకు కూడా అందరూ పూనుకుంటేనే ప్రజలకి ఎందుకు ఆ ఫీలింగ్ ఉండదు. ఇదిగో ఇతని ఇంత ఇప్పుడు సరే మనమేం సినిమాల్లో చూపెట్టినట్టు 3 గంటల సినిమాలోనే ఏది చెమటలు కార్చేసుకుని డబ్బులు ఎవరు సంపాదించలేరు. ఇక్కడ పోనీ వీళ్ళేమి తాతల నాటి ఆస్తులు అయితే పోనీ ఏదో ఇవాళ రేటు పెరిగింది అనుకోవచ్చు. అట్లా కాదే, వీళ్ళందరూ చేస్తుంది దొంగ కంపెనీలు, బ్యాంకుల సొమ్ములు దోచుకుంటున్నారు, పబ్లిక్గా దోచుకుంటున్నారు. బ్యాంకులో అటెండర్ గనక ఒక 100 రూపాయలు నోటు పట్టుకుపోతే అతని సస్పెండ్ చేసి జీవితకాలం ఉద్యోగం లేకుండా చేస్తారు, జైలుకి లేకుండా. ఏసీబీ కేసులో 500 రూపాయల డబ్బులు తిన్నటువంటి వ్యక్తిని ఏళ్ల తరబడి ఇక జీవితాంతం ఉద్యోగంలో కష్టాలే పడతాడు. 500, 1000 రూపాయలు లంచం తీసుకున్నాడు. 10 రూపాయలు ఉన్న బస్ కండక్టర్ జోబులో సుప్రీంకోర్టుకి వెళ్తే లేదు తప్పు, 10 రూపాయలైనా రూపాయైనా తప్పు అని చెప్పి రిమూవ్ చేస్తారు. కానీ ఎలాంటి మళ్ళీ ఎన్నికల్లో పాల్గొవచ్చు, శిక్ష పడితే మళ్ళీ స్టే ఇచ్చుకుని ఆ స్టే ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళొచ్చు. ఇంత దుర్మార్గాన్ని అసలు నియంత్రణ ఉండదా? మళ్ళీ ఎవరికాళ్ళు ఎదుటోళ్ళ మీదనే చెప్తుంటారు. డెఫినెట్గా ఇక్కడ ప్రజల్లో మార్పు రావాలి. తాము ఎన్నుకునే వ్యక్తి ఎటువంటి వాడు, అంటే రాజకీయ పార్టీలు ఒక్కటే కాదు, వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, ఎలా సంపాదించారు, వాళ్ళు పంచుతున్న డబ్బు ఇవాళ ప్రజలు తీసుకుంటుండొచ్చు కొంతమంది, వాళ్ళు ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు అనేది డెఫినెట్గా రావాలి. ఈ కనీసం ఈ ఎన్నికల్లోనైనా అటువంటి మార్పు వస్తుందని మనం ఆశించాలి. రైట్, మీరేమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? వెంకటేశ్వర రెడ్డి గారు, మీ పార్టీలో కూడా ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు, ఆర్థిక ఉగ్రవాదులు. అంటే మీరు ఇప్పుడు తెలుగుదేశం మీద విమర్శ చేస్తారు, తర్వాత మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఉంటుంటారు. అందరూ కలిసి ఈ అక్రమాలు చేసి లేదా అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళని పక్కన పెట్టే ధైర్యం లేదా? ఎందుకోసం అట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు? ఎన్నుకోమని మా ముందుకు తెస్తున్నారు మీరంతా కలిసి? సార్, చక్కటి ప్రశ్న అడిగారు. ఇప్పుడు రాజకీయంలో పార్లమెంట్ సభ్యులుగా మా పార్టీలో ఇచ్చినటువంటి బీసీ నాయకులు, మీకు ఒక ఉదాహరణ కావాలంటే నందిగం సురేష్ లాంటి వాళ్ళు, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, ఎంతో వీకర్ సెక్షన్స్ సంబంధించి నిన్నటిదాకా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి పార్లమెంట్ సభ్యులుగా మేము టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి సార్. ఇందాక రామకోటయ్య గారు అంటున్నారు మంచి పాయింట్ చెప్పారు, వేధిస్తున్నారు అది ఇదని. సార్ ఇప్పుడు ఒక ఇద్దరికి మంచి వాళ్ళకి ఇచ్చాం కాబట్టి 90 మంది దొంగలకి ఇవ్వచ్చా? ఇద్దరు కాదు సార్, ఇద్దరు కాదు. సరే, 40 మంది మంచి వాళ్ళకి ఇచ్చారు. దొంగ అనేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు దొంగ, ఒక్క దొంగే. ఆ దొంగను దొంగగా శిక్షించాలి కదా. వీళ్ళ మీద చర్య తీసుకునేటప్పుడు వాళ్ళ మీద చర్య కూడా ఉండాలి కదా. నేను అనేది అది, వీళ్ళకి మంచి చేయండి, అట్లాగే దొంగల్ని బయట పెట్టండి. చెప్పండి. ఓకే, దాంట్లో అందరూ ఏకీపించాల్సిన విషయాలు సార్. ఇక్కడ తెలుగుదేశంలో ఇందాక మిత్రులు శ్రీధర్ గారు చెప్పినట్టు దాంట్లో నేను మరి సోదరుణ్ణి అభినందిస్తున్నా. ఇక్కడ సుజనా చదురో, సీఎం రమేష్, లేకపోతే మా బుద్ధా వెంకన్నో, బోడే ప్రసాద్, లేకపోతే బోండామో కాదండి.
ఎంటైర్ టీడీపీ పార్టీలో ఇప్పుడు చేస్తున్నది మొత్తం కూడా గవర్నమెంట్ ఏ రోజైతే అధికారంలోకి 2014 వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సాక్షాత్తు అధినాయకుడే చంద్రబాబు నాయుడు గారే సీఎం హోదాలో ఉండి దోసుకు తినండి, రేపు రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు మొత్తం బయట తీసి ఖర్చు పెట్టండి, మళ్ళీ నేను అధికారంలోకి రావాలి, నా కొడుకును మంత్రి చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో వ్యవస్థలన్నిటినీ ఒకటి కాదు రెండు కాదు మనం చూస్తూనే ఉన్నాం. అన్ని వ్యవస్థలు కూడా నిన్న మొన్న ఏబి వెంకటేశ్వరరావు అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి ఇతనికి ఏం పనండి, మళ్ళీ ఈయన కూడా కోర్టులోకి వెళ్ళి ఆయన ఉంటేనే నేను గెలుస్తాను, ఆయన ఉంటేనే నేను నెగ్గుతాను, ఆయనే ఉండాలి ఇట అని చెప్పే పరిస్థితులకు దిగజారిపోతే ఇక వ్యవస్థలను ఎక్కడ పనిచేయనిస్తున్నారు సార్ వీళ్ళు? రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఏదన్నా తప్పు చేశామని అనడానికి మేము ఏ వ్యవస్థలను ప్రభావితం చేయగలుగున్నాం సార్? 8-9 సంవత్సరాల నుంచి పోరాటంలో ఉన్నాం తప్ప మేము ఎక్కడ కూడా. మీ పార్టీ ఏం చెప్తుంది? మీ పార్టీ అట్లా ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఒక ఎంటర్ చేయాలండి, ఇదిగో ఇలాంటి వాళ్ళకి మేము ఇవ్వము అనేటువంటిది. ఇక్కడ అది చిన్న చితక పార్టీలు చేస్తున్నాయి, ప్రధాన పార్టీలు మాత్రం చేయట్లేదు. ప్రజలేమో ఇక తప్పదు అనుకున్నట్టు పార్టీ మీద అభిమానంతో దొంగలకు కూడా ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ దీనికి ముగింపు? ఖచ్చితంగా రాజకీయాల్లో పారదర్శకత అనేది అవసరం సార్. ఏ పార్టీ అయినా కానీ వీలున్నంత వరకు సచివులనే ఎన్నుకుంటారు. కానీ పని కట్టుకొని తెలుగుదేశం పార్టీలో మనం ఎక్స్పెషల్లీ నేను ఇది ఆరోపణ కోసం ఆరోపించడం కాదు సార్, కేవలం వాళ్ల ఉద్దేశం వల్ల ఏ రకంగా అయినా కానీ దోపిడీ చేసి డబ్బు సంపాదించడం, అది ఎంతకైనా దిగజారి మళ్ళా అధికారం నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్ తో మాత్రమే పనిచేశారనేది నా భావన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు చూస్తున్నారు 6 పార్లమెంటు సభ్యులకు సంబంధించి బీసీ నాయకులకు కానీ 41 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లకు కానీ ఫిల్టర్ చేసి సచివులను మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పారు, పెద్ద చిట్టా ఉంది, ఏది ఆర్థిక నేరగాళ్ళు ఉండి వాళ్ళు ఎలా వాళ్ళ మీద కేసులు ఉపసంహరించుకొని వాళ్ళు మళ్ళీ ఎన్నికల పోయి డబ్బును వినియోగించి గెలవాలని ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో కూడా కెమెరా ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా 50 లక్షలు పట్టుకుపోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు కోసం బయట ఆయన అక్కడ ఓడిపోతే తన మళ్ళీ సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయకుండా మల్కాజిగిరికి వచ్చి కొత్త వాళ్ళైతే నమ్ముతారు, తన సొంత జిల్లాలో అయితే తన చరిత్ర తెలుసు, తను ఓడిపోతాడు అని మల్కాజిగిరి వాళ్ళకి తెలియదే ఆయన. అంటే అది కాదు, ఇంకా ఉన్నాయి ఆయన చరిత్ర భూకు సంబంధించినవి. సో ఇవన్నీ తెలియదు. వేరే విధంగా ఆయనకు స్పాన్సర్షిప్ కాంగ్రెస్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు. ఇంకొక విషయం ఏంటంటే జగను 1,00,000 కోట్లు దోపిడీ చేశారని టీడీపీ వాళ్ళు అంటారు, ఇప్పుడు రామకృష్ణ అన్నారు. ఎవరి ప్రభుత్వ కాలంలో చేశారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో. జగన్ 1,00,000 కోట్లు దోపిడీ చేశారని చెప్పి అలాంటి అధికార దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ పార్టీతో ఎలా కలుపుకపోతాడు చంద్రబాబు నాయుడు? అలాంటి పార్టీ ఒక్క రాష్ట్రంలోనే 5-6 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దోపిడీ చేస్తే అలాంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి వస్తే ఎన్ని లక్షల కోట్లు దోపిడీ చేయగలుగుతుంది? దాన్ని ఎలా సమర్థించగలుగుతారు టీడీపీ నాయకులు? రైట్. ఫైనల్ గా ఈ అంశాన్ని కంక్లూడ్ చేద్దామండి. రాంకోటే గారు మీతో ఏమంటారు దీనికి? ఎదుటి పార్టీలు దుర్మార్గులు, మా పార్టీల్లో వాళ్ళ సచ్చీలురు అని చెప్పుకుంటూనే మనం భవిష్యత్ రాజకీయం చేద్దామా, లేదా దీనికి ఒక ముగింపు ఉంటదన్నటువంటి కనీస ఆశ ఏమన్నా ప్రజలకు కల్పిద్దామా? సాయి గారు, నాకు తెలిసినంతలో నేను చూసినటువంటి జర్నలిస్ట్లో యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్. నాకు తెలిసినంతలో నేను కూడా చాలా మంది మనం అయిపోయిన తర్వాత కూడా యూట్యూబ్లో చాలా మంది దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను చాలా క్లియర్గా చెబుతున్నా, మాట్లాడినటువంటి నాయకుల్లో పారదర్శకత కావాలి. నేనేదో ఇందాక ఒక ఉదాహరణ చెబితే నా తమ్ముడు శ్రీధర్ ఏమంటాడు, ఏమండి 25,000 లక్షల రూపాయలకు ఒక పొలం కొన్నాను, ఆ పొలం కొన్నదేమో నాకు 10 కోట్లు అయింది, మా మావయ్య కొంటే 20 కోట్లు అయిందండి అని అంటున్నాడు. అదే విషయం తీసి పక్కన పెడితే కనుక మనం కనుక పరిపూర్ణంగా కనుక కొన్ని విషయాలు పరిగణలో తీసుకుంటే ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టు మీద మేయదు. ఇవాళ జగన్ గారి విషయంలో ఆయన 1,00,000 కోట్లు సంపాదించాడని చెప్పేసి ఒక పక్క నాయకుడు ఒక పక్క మాట్లాడుతూనే ఇది కాంగ్రెస్ హయాంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జగన్ గారు చాలా నీతివంతుడు అని చెప్పే విధానం ఒక విధానం. చేశారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన విన్యాసాల్లో వేసుకుంటూ ఎవరైతే పక్కదోవలో పైకి వచ్చారో వాళ్ళందరూ ఎవరైతే పక్కదోవలో పైకి వచ్చారో వాళ్ళందరూ ఏమో బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళంతా నీతివంతంగా ముందుకు వస్తామని ఆయన చెబుతూ. ఇప్పుడు నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీ నేనేమంటున్నానంటే చాలా క్లియర్గా ఒక విషయం చెబుతున్నాను. 2 విషయాలు ఇక దీంట్లో మనం పరిపూర్ణంగా తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఎవరికైతే అభివృద్ధి సంక్షేమం చేద్దాం, ఎవరికైతే ప్రజలతో ఉండి సంక్షేమం చేద్దాం అనుకున్న నాయకుడు, ఎందుకంటే దీంట్లో మనం ఎక్కడ చూసినా ఏ పార్టీలో చూసినా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి డొల్ల బ్యాచ్ చాలా చోట్ల ఉంది.
ఇదే కాంగ్రెస్ డొల్లలని పక్కన పెట్టుకుని ప్రజలకి సంక్షేమం అనేటువంటి తీపి పూత టీడీపీ వేయడం అని కరెక్టా? కాదు. నేను ఏ పార్టీకి ఎక్సెప్షన్ ఇవ్వట్లా. నేను కూడా మీకులా ఇవాళ జర్నలిస్ట్ లా మారిపోయా. నేనేం ఆలోచన చేస్తున్నానంటే మీ యొక్క ఉద్దేశం కనుక సదుద్దేశం అయితే కనుక ఈ దేశంలో దరిదాపుగా రోజుకు 5-6 గంటలు మాట్లాడండి. నేను నిన్న విజయనగరం వెళ్ళి ఒక చోట కూర్చొని మాట్లాడుతుంటే ఏమండి వాళ్ళు అక్రమం చేస్తున్నారు, వీళ్ళు అక్రమం చేస్తున్నారండి, వాడు దుర్మార్గం చేస్తున్నాడు, మాకు వచ్చిన నష్టమే ఉందండి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ప్రజల యొక్క మనస్తత్వం ఎప్పుడైతే ప్రజలు కరెక్ట్ అవ్వరో దేశం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అందరు దొంగలు అంటూనే అసలు దొంగకే ఓటేస్తారు. ఇది మంచిది కాదు. అందరు మాకు రావాల్సిన మాకు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు, ఆంధ్ర రాష్ట్ర చీఫ్ ఒకసారి వినండి, మీ ప్రభుత్వం గానీ మీ వ్యవహారం గానీ ఏ విధంగా బట్టబయలైందో ఈ రోజు నేషనల్ మీడియాలో గానీ రాష్ట్ర మీడియాలో క్లారిటీ ఉండాలి. ఏమంటే కష్టపడండి, పని చేయండి, సంపాదించుకోండి. నేను చిన్నప్పుడు నేను సైకిల్ వేసుకుని స్కూల్కి వెళ్ళాను. మామూలు చిన్న బట్టలు వేసుకుని వెళ్ళాను. తర్వాత కష్టపడ్డాం, సంపాదించిన దాంట్లో ఎక్కడా కూడా పారదర్శకత ఉంది, మీరు ఎక్కడ చూసుకోవచ్చు. అలా వదిలేసేసి ఇవాళ ఏంటంటే ఒక్కొక్కడు ఉన్నట్టుండి బెంజి కార్లు కదలటానికి అవకాశం లేదు. నిన్నగాక మన దాకా గుడిసెల్లో ఉండే వాళ్ళంతా బెంజి కారులో తిరుగుతూ ఇవాళ ఏంటంటే మేమంతా రాజకీయ నాయకులను వస్తుంటే ప్రజలు సమర్థిస్తున్నారు. నేనేమంటానంటే ఒక ఆఫీసర్ అయినా కానీ ఎవరైనా కానీ పారదర్శకత ఉన్నటువంటి ఆఫీసర్ని మనం పరిగణలో తీసుకుందాం. వాడేమో నిన్నటి దాకానేమో ఇన్కమ్ ట్యాక్స్ లో ఉంటాడు, కొన్ని కోట్లు సంపాదించేస్తాడు అకౌంట్లో. ఆయన భార్యను తీసుకొచ్చామో ఇక్కడేమో మనకి కంపల్సరీ ఇదిగో అద్భుతమైన నాయకురాలు అని చెప్పేసి చేస్తారు. భారతదేశం మొత్తం ఇలా తగలడిపోతున్నారు. ఇప్పుడు మేము ఆశించినటువంటి కావాలంటే సాయి గారు రోజు 5 నుంచి 6 గంటల పాటు ప్రజల్ని కంటిన్యూస్గా మనం అదే కార్యక్రమంలో కన్నా పెడితే అట్లీస్ట్ రాబోయే 5 సంవత్సరాల్లోనే ఏమైనా మారుతుందేమో ఆలోచన చేద్దాం. ఎందుకంటే డబ్బులు ఏదైనా నాయకుడు సేవ చేసే నాయకుడు కావాలి, ప్రజలకి ఏ సేవ చేయాలనే దానికోసం నాయకులు కావాలి. నో డౌట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్తమ నాయకత్వంలో ముందుకు వస్తున్నారు, డౌట్ లేదు. కానీ అంతకంటే అత్యుత్తమ నాయకత్వంలో ఉన్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు. నా రాష్ట్రంలో రోడ్లు కావాలి, నా రాష్ట్రంలో పోర్టులు కావాలి, నీటిపారుదల కావాలి, నా రాష్ట్రం అభివృద్ధి కావాలి, నా రాష్ట్రం ఎయిర్పోర్ట్లు కావాలి. రైట్ రాంకోటే గారు మీరు చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇక్కడ అంతకంటే మంచి నాయకుడు కాబట్టి అంటే సుజనా చౌదరిని ఒక పక్కన, సీఎం రమేష్ని ఒక పక్కన, వెనకాల నారాయణ పెట్టుకుని ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ మూసేస్తుంటారు, జనాలందరూ సచ్చినట్టు కార్పొరేట్ స్కూళ్ళలో చేరాలా, నారాయణ సుజనా చౌదరి వీళ్ళని చూపెట్టి మీరు మాకే ప్రభుత్వాన్ని ఇస్తారు. నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. కానీ ఇప్పుడు నేనున్నాను, అది కాదు వెనకాల ఈ దొంగ పనులన్నీ చేసే వాళ్ళని పెట్టుకుని ఆయన సత్యులుడు అని చెప్పి మమ్మల్ని ఎలా నమ్మమంటారు? వెనకాల ఈ పనులన్నీ చేసే వాళ్ళని పక్కన వాళ్ళని బయటికి పంపిస్తే ఆయన నిజాయితీ పరుడు అవుతారు. మీరు మన చేతుకున్న వేళల్లో ఒక వేలు బాగుండబోతే మొత్తం తీసినట్టుగానే ఏలు పాడైన ఏళ్ళని తీసేస్తామండి షుగర్ వస్తే. జగన్ గారి గురించి ఇవాళ బ్రహ్మాండమైన నాయకుడు అని చెప్పి వెళ్తే ఏ విధంగా మనం అదే అంటే ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం, వేరే విధంగా నేను మాట్లాడాల. ఒక్క మాట, జగన్ మీద కేసులకు సంబంధించి ఈడీ అటాచ్ చేసినటువంటి ఆస్తులు కానీ దాంట్లో లెక్క చూపెట్టినటువంటి వాటిలో 2,500 కోట్లు 3,000 కోట్లకు సంబంధించి ఉంది. ఇప్పుడు సుజనా చౌదరిది 6,000 కోట్లు ఉంది. ఈ రెండిట్లలో ఏది ఎక్కువ అనేది మళ్ళీ మనం లెక్కేస్తే కనుక ఇంకో చర్చ నడుస్తుంది. 1,00,000 కోట్లు అనేది నోరు ఇప్పుడు మీరు 6.5 లక్షల కోట్లు చంద్రబాబు తిన్నారని వాళ్ళు చెప్తారు. ఇక్కడ నేను అనేది అవినీతి ఆరోపణలు, ఒక్క మాట అండి, అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి విచారణకి ఆ రోజుల్లో మన ఇప్పుడున్నటువంటి తెలంగాణ మంత్రి గారు అయినటువంటి మొన్నటిదాకా చేసిన పోచారం ఉంది, ఆరోపణ వస్తే తీసేశారు. గాలిముద్దు కృష్ణనాయుడు ఆరోపణ వస్తే తీసి పక్కన పెట్టారు. వాళ్ళు నిరూపణ అయిన తర్వాత మళ్ళీ పదవులు కూడా ఇవ్వలేదు, బట్ ఆ రోజున ఆ పని చేశారు. ఇవాళ ఏమైంది తెలుగుదేశానికి? ఇంతమందిని డైరెక్ట్గా ఆస్తులు అటాచ్ చేస్తున్నా సరే పక్కన కూర్చోబెట్టుకుని ప్రజలకి మాత్రం మిగతా వాళ్ళందరూ దొంగలని చెప్పేటువంటి కల్చర్ కరెక్ట్ అనుకుంటున్నారా? ఆ విధమైనటువంటి 2004కి ముందు తెలుగుదేశం ఇది అనుకుంటున్నారా? జనాలకి చెప్తున్నారు ఇట్లాగా? అలా ఏమీ లేదండి, అలాంటి ఆలోచన ఏం లేదు.
ఇద్దరు ముగ్గురు నాయకులు ఎవరైనా ఉంటే కనుక మనకు గనక అన్నం ఉడకపోతే ఏదన్నా 2 మెతుకులు ఉడకలేదు కదా అని మొత్తం అన్నం కుండ మొత్తాన్ని పారేయలేం. ఎవరైతే విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడో ఆయనకి సపోర్ట్ చేయమని నేను చెబుతున్నా తప్పితే వేరే విధంగా నేను మాట్లాడలేదు. ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుంటూ ముందుకెళ్లే సందర్భంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. పరిగెత్తున్నప్పుడు చిన్న రాయి కాలు ఎదురనుకోండి, పరిగెత్తడం మానేయం. పరిగెత్తడం అనేది నిరంతర ప్రక్రియ. మనం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లి బాగా చేద్దామనే ఉద్దేశంలో మీరున్నారు. కొన్ని వందలు చేసి జనాల్లో వదిలినప్పుడు ప్రజల సమాజం అంతా ఏం చేస్తున్నారు? సాయి బ్రహ్మాండమైనటువంటి జర్నలిస్ట్ అని చెప్పి అనుకుంటున్నాం. కానీ నేను కూడా ఇష్టపడేది ఇష్టపడుతున్నా. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ బాగున్నాయి. మమ్మల్ని చూసి ఓటేసేవాడు ఎవడున్నాడు చెప్పండి. గుడ్ మంచి పాయింట్ రైజ్ చేసి నేను అనేది ఏంటంటే రాంకోటే గారు ఇప్పుడు నేను చేసేటువంటి రాజకీయాలు రన్ అవుతున్నాయి. ముగ్గురు నలుగురు మీరు పక్కన రాజకీయం రన్ అవుతుంది అనుకోవడం పొరపాటు. రాంకోటే గారు నేను చెప్పేది ఒక చిన్న ఇదేంటంటే, సరే ఇది ఈ అంశం ఇక్కడితో క్లోజ్ చేద్దాం. ఒక పాయింట్ ఏంటంటే, మనం పవన్ గురించి పాజిటివ్గా చెప్పామంటే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బూతులు తిడతారు, లేకపోతే జగన్ గురించి పాజిటివ్గా చెప్పామంటే మిగతా వాళ్ళు తిడతారు. తిట్టారని చెప్పేసి నేను ఆగట్లేదు, నా పని నేను చేసుకుంటూ పోతున్నా. అంతేగాని ఇక్కడ వచ్చి సుజనా చౌదరిని సీఎం రమేష్ని పక్కన పెట్టుకుని నీతి వచనాలు పలికినట్టు పలికితే బాగోదు. ఎవరిది రైటో ఎవరిది రాంగో అంటే కనుక ఇదిగో మేము తీసేసాం మీరు కూడా తీయండి అంటే అది డేరింగ్ పాలిటిక్స్ అవుతుంది. అంతేగాని సుజనా చౌదరి సీఎం రమేష్ తెలుగుదేశాన్ని వాళ్ళిద్దరిని చూసి ఓటేలేదు జనం, లేకపోతే దీపక్ రెడ్డి చూసి ఓటేలేదు జనం. జనం ఓట్లేసింది చంద్రబాబు చూసి. చంద్రబాబు నీతివంతంగా చేస్తారని అవినీతి పరుల్ని పక్కన పెట్టుకున్నాక ఇంక నీతి గురించి మాట్లాడే హక్కు ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన మీద ఆరోపణలకు ఆయన జవాబు చెప్పకుండా ఎదురోళ్ళ మీద దాడి చేస్తే నీతి ఎట్లా అవుతుంది? అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ గురించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునీత్ నిన్న ఢిల్లీకి వెళ్ళి ఒకసారి వినండి, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడండి. ఈ ఇష్యూ ఉందనుకోండి, 15 మంది చూసారనుకోండి, 10 మందిలో మార్పు వస్తే సంతోషపడండి. 5 మళ్ళీ తర్వాత మారుద్దాం. 10 మంది చూసి 5 మారారు, 10 మంది మారారనుకోండి, 10 మందిలో ఒక 5 మార్చి 10 మందిని మారిస్తే ఒక 5 ఒక శ్రీధర్ లాంటి వాళ్ళని ముందు తీసుకొద్దాం, రామకోటని ముందు తీసుకొద్దాం. మనం చేసే విధానం ఏంటంటే ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ప్రకారమే డబ్బు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళని మన ప్రజల్లో తీసుకొద్దాం. అప్పుడు తప్పకుండా రామరాజ్యం వస్తుంది, మంచి రాజ్యం వస్తుంది. ప్రజలు కరెక్ట్ అయినప్పుడు మనం ఏం మారుస్తాం? సాయి గారు మంచి పాయింట్. రామరాజ్యాన్ని రావడానికి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏదైతే పెట్టారో 25 లక్షలు 70 లక్షలు ఏదైతే విత్ ఇన్ ద లిమిట్స్ ఎమ్మెల్యే ఎంపీకి ఏదైతే ఖర్చు పెట్టి రాజకీయం చేయాలన్నారు, చాలా సంతోషం. ఎలక్షన్ కమిషన్ ఏదైతే సర్క్యులర్ పాస్ చేసి 3 IPS ఆఫీసర్లు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్న నాయకులు వాళ్ళ పొలిటికల్ ఎజెండా, వారు వేరే ఎజెండాతో చీఫ్ సెక్రటరీని మిస్డైరెక్ట్ చేసి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒక లీగల్ ఆఫీసర్ మిస్డైరెక్ట్ చేస్తే GO 716ని తిరగరాస్తూ 720 ఇస్తే నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా దగ్గరికి వెళ్ళి ఆయన సంజాయిషి చెప్పుకోవాల్సిన స్థితికి వచ్చింది. ఆయన డైరెక్ట్గా ఏమన్నారంటే, నువ్వు ఇంత సీనియర్ ఆఫీసర్ కదా, ఇవంతా కూడా పబ్లిక్ చర్చలోకి వచ్చింది కాబట్టి బయటకు వచ్చేసింది కాబట్టి చెప్తున్నారు, సీనియర్ IAS ఆఫీసర్ వితౌట్ ఎ బ్లెమిష్ యువర్ స్టిల్ నౌ యువర్ దేర్, వై డిడ్ యూ సకమ్ టు సచ్ ఎన్ థింగ్? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన GOని అంటే లేదు సార్, నేను ఇమీడియట్గా మీరు ఇచ్చిన GOని మీరు ఇచ్చిన సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేస్తే 3 ఆఫీసర్ని నేను పక్కన పెట్టాను, కానీ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒక లీగల్ ఆఫీసర్ వచ్చి నన్ను కన్విన్స్ చేశారు ఇంటెలిజెన్స్ DG ఉండడు దీంట్లో అంటే అప్పుడు నేను ఇవ్వడం జరిగింది అని చెప్పారు. బట్ స్టిల్ వీఆర్ అన్హ్యాపీ విత్ యూ అని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తున్నది, ఆఖరి చీఫ్ సెక్రటరీ కూడా ఢిల్లీకి వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ముందర దోషిగా నిలబెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్న ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు. అంటే మీ ప్రభుత్వాన్ని కూడా దుర్వినియోగపరచుని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనేది వ్యత్యాసం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధనాన్ని రెవెన్యూని అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి గత సంవత్సరం నుంచి వాడేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీయడం సరే, ఇవన్నీ కూడా సరియా? మీ చేసే వ్యవహారాలన్నీ సరికాదు అనేది అందరు ప్రజలకి తెలుసు. రాబోయే రోజుల్లో కనుక ప్రజలు కోరుకునే సమాజం కనుక ఈ విధంగా కనుక వేరే విధమైన సమాజం మీరు రిటైర్మెంట్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, లోకేష్ చేసే వ్యవహారాలు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటండి రామకోటయ్య గారు, ఇక్కడ ఉన్నది వాళ్ళ ప్యానల్లో
అందరూ నాకు ఒక సంతోషం ఏంటంటే ఇవాళ ఉన్న ప్యానల్లో వాళ్ళు ఎవరు కూడా ఏ దోపిడీ చేసిన వాళ్ళు కాదు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరో ఏదో చేస్తారని దయచేసి మీరు మాత్రం మారకండి. అదే సందర్భంలో భవిష్యత్తులో ప్రజలను అయితే ఆశిద్దాం కనీసం